అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. రాగి పిండితో ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి రాగి పిండితో కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఒట్టి పిండితో చేసుకుంటే మనకి కొంచెం చుట్టకొచ్చినట్టు ముద్ద ముద్దగా అలా ఉంటుంది కదా. ఇలా అయితే పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇందులో కాల్షియము, ఐరన్, ఫైబర్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మనకి ఎముకలకు కూడా చాలా మంచిది. సరే, ఈ రాగి పిండితో మనం లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రవ్వ వేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ అంటాం కదా, మనం ఉప్మా చేసుకునే రవ్వ. 1 కప్పు రవ్వ వేసుకొని ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి రవ్వ చక్కగా మాడిపోకుండా చాలా బాగా వస్తుంది. చక్కగా మనం మంచి స్మెల్, కలర్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలు మొత్తానికి మీరు స్టార్టింగ్‌లో చిన్న కప్పు నెయ్యి చూసారు కదా, అంత నెయ్యి వాడుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని, కొబ్బరి కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. రవ్వ, కొబ్బరి మంచి స్మెల్ వస్తుందనంగా ఇప్పుడు ఈ విధంగా సైడ్స్ కనుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోండి. చక్కగా ఇందులో మనం నెయ్యి ఎక్కువ వాడుకున్నా కూడా చాలా మంచిది. పిల్లలకైనా కొంచెం హెల్తీగా ఇవ్వాలి అనుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రాగి పిండి. ఈ రాగి పిండిని కూడా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటైనా సరే చక్కగా వేయించుకోండి. కావాలంటే మీరు రవ్వ, కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకొని పిండి ఒక్కటే మళ్ళీ వేసుకొనైనా వేయించుకోండి. ఎలా అయినా పర్వాలేదు. సిమ్లో వేయించుకుంటున్నాం కాబట్టి రవ్వ మాడిపోవటం అలా ఏముండదు. చక్కగా ఈ విధంగా వేయించేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పిండి వేగిన తర్వాత చక్కగా ఈ విధంగా అంతా కలిపేసుకోండి. ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం పొడి కానీ బెల్లం కానీ వేసుకోండి. ఇక్కడ నేను మొత్తం క్వాంటిటీకి 1.5 కప్పు షుగర్ వేశాను. కొంచెం యాలకుల పొడి వేసుకొని చక్కగా షుగర్ అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూపించడం 1 కప్పే ఉంది కదా, 1.5 కప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్ అది ఇంకా ఎక్కువ కావాలంటే 2 కప్పుల వరకు వేసుకోవచ్చు, కానీ 1.5 కప్పు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో నట్స్ వేసుకొని వేయించుకోవాలి. మీకు నచ్చిన నట్స్ ఏవైనా వేసుకోండి. నేనైతే మిక్స్డ్గా తీసుకున్నాను. బాదం, పిస్తా, క్యాష్యూ, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, మనకి ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా తీసేసుకోండి. చక్కగా నట్స్ విడిగా తినకపోయినా ఇలా లడ్డూలో ఇట్లా యాడ్ చేసుకున్నా కూడా మనకి బాగుంటాయి. ఇంకొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని ఒక్కసారి తిప్పుకుంటే చూడండి ఈ విధంగా పలుకు పలుకుగా వస్తాయి. లడ్డూల్లో చక్కగా కలుపుకోవటానికి బాగుంటుంది. తినేటప్పుడు కూడా చక్కగా అందరికీ లడ్డు తినేటప్పుడు ప్రతి ఒక్కరికి లడ్డూలో ఇలా వస్తూ ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుని చక్కగా ఈ పాలు కూడా కలిసేటట్లుగా మొత్తం కలుపుకోవాలి. 1/2 కప్పు కరెక్ట్గా సరిపోయినాయి. ఒకవేళ మీకు ఈ పిండి ఇదంతా కొంచెం డ్రైగా అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మిల్క్. పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా చక్కగా లడ్డూలు చుట్టేసుకోవటమే. నట్స్ తగులుతూ అలాగే మనకి రవ్వ, ఈ పిండి, కోకోనట్ కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా తీసుకోవచ్చు. పిల్లలకైనా కూడా చక్కగా రోజు లంచ్ బాక్స్లో ఒక లడ్డు పెట్టేయచ్చు. స్వీట్ ఎప్పుడన్నా తినాలి, పండుగల టైంలో చేసుకోవాలి అనుకుంటే చక్కగా హెల్తీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా మీరు ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ ఎన్ని రోజులైనా అంటే 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయి. మిల్క్ మనం కొంచెమే యాడ్ చేసాము, అయినా స్మెల్ రావటం కానీ అట్లా ఏముండదు. చక్కగా మీరు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. హెల్తీ అండ్ టేస్టీ రాగి లడ్డు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.